ప్రతి ఒక్కళ్ళు వరద ముంపుతో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారనేది మీరందరూ కూడా కమ్యూనికేషన్లోనే ఉన్నారు, న్యూస్లో చూస్తూనే ఉన్నారు. నేనైతే ఈ 3 days నుంచి అసలు నాకు ఫోన్ సిగ్నల్స్ కానీ ఈవెన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా నాకు ఇంట్లో ఫెసిలిటీ లేదు. మీకు తెలిసే ఉంటుంది, కరెంట్ ఉండదు కాబట్టి చాలా ఇబ్బంది అయితే పడ్డాను. నాకు తెలిసి ఈ 35 yearsలో ఎప్పుడో మా చిన్నప్పుడు, అంటే ముందు నేను సింగినగర్లో ఉంటున్నానండి, నా హౌస్ సింగినగరు, మీకు ఆ విషయం చెప్పలేదు. ఈ 35 yearsలో ఎప్పుడో మా చిన్నప్పుడు ఇలా ఫ్లడ్స్ వచ్చాయని తెలుసు, చూసాం కూడా, కానీ ఇంత హెవీగా అనేది ఎప్పుడు మేము చూడలేదు. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అయితే ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి మీకు లైవ్ పెడుతున్నాను. నా ఫేస్ చూస్తూనే ఉన్నారు కదా. చాలా ఇబ్బంది పడ్డాం, ఎందుకంటే ఇది సడన్ గా జరిగినటువంటి ప్రకృతి వైపరీత్యం. దీని ఎవరు కూడా మనం ముందుగా గెస్ చేయలేకపోవచ్చు. కానీ గవర్నమెంట్ ఏదైతే ఉందో, మన గవర్నమెంట్ అధికార ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని పసిగట్టి ముందస్తు చర్యలు తీసుకోగలిగి ఉంటే ఇంకా బాగుండేది. తీసుకోవాలి కూడా, ఎందుకంటే ఇది వాళ్ళ యొక్క బాధ్యత. మరి ఆ బాధ్యత మరిచి ఈరోజు ఎంతో మంది ప్రజలు వాళ్ళ యొక్క నివాసాలను కోల్పోయి ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. నా కళ్ళారా నేను చూశానండి. చిన్న పసి పిల్లల్ని కూడా అసలు ఎంత దారుణంగా ఈరోజు పీకల లోతు దాకా నీళ్లలో ఈదుకుంటూ తీసుకురావాల్సినటువంటి పరిస్థితి. చాలా బాధ అనిపించింది. ఏమి చేయలేని పరిస్థితిలో నేను ఉన్నాను ఈరోజు. నా ఇంటి ముందే దాదాపు ఒక 9 feet వరకు వాటర్ వచ్చున్నాయి. ఈ 9 feetలోనే అసలు బయటికి రాలేని సిచ్యువేషన్. కొంతమంది, అంటే నేనుండే ఏరియా దగ్గరలో చాలా వరకు స్లమ్ పీపుల్ ఉంటారు. అంటే ఏ రోజుతో ఆ రోజు పని చేసుకొని బిలో పవర్టీకి ఉండే ప్రజలు ఎక్కువ మంది. వాళ్ళు ఏ రోజుతో ఆ రోజు పని చేసుకుని తెచ్చుకొని కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితుల్లో ఉండే ప్రజలు చాలా మంది. ఈ వాంబే కాలనీ కావచ్చు, ఇటు సైడు సింగినగర్ సైడు కొంచెం అంటే కంట్రీగా కానీ అటు లోపలికి వెళ్తే కనుక వాళ్ళందరూ కూడా పాపం పనులు చేసుకుని రోజు సంపాదించుకునే వాళ్ళు. అటువంటి వాళ్ళు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క గృహాల్లోకి నీళ్లు వచ్చేసేసి వాళ్ళు ఉన్నటువంటి సామాన్లు కానీ ఇవన్నీ కూడా చల్లా చెదురైపోయినాయి. ఈరోజు వాళ్ళు మళ్ళీ నిలబడాలంటే చాలా టైం పడుతుంది, దాదాపు ఒక 1 year కూడా పట్టొచ్చు. వాళ్ళ వ్యాపారాల్లో కూడా చాలా చిన్ని షాపులు పెట్టుకునే వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఈరోజు నేలమట్టం అయిపోయి వాళ్ళకి ఏ ఆధారం లేకుండా బిక్కుమనుకుంటూ ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. అయితే కొన్ని ఛానల్స్ నేను అంటే 3 days కూడా నేను కమ్యూనికేషన్లో లేను. నాకు ఫోన్స్ అప్డేట్స్ కానీ అసలు ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. చెప్తున్నా కదా, ఒక చీకటి జీవితాన్ని 3 రోజులు మేము గడిపాము, మా పిల్లలు కానీ నేను కానీ. అయితే బై గాడ్స్ గ్రేస్ మాకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు కాబట్టి ఇంట్లో తినడానికి కానీ ఉండడానికి కానీ ఏ లోటు లేదు. బట్ మరి కరెంట్ ఉంటేనే వాటర్ సప్లై అనేది ఉంటుంది. వాటర్ ప్రాబ్లం అయితే చూసాము. ఎట్టకేలకు ఈ 4వ రోజు 3వ రోజు బయటపడడం జరిగిందండి. 2 రోజుల నుంచి ట్రై చేస్తూ ఉంటే హెల్ప్ చేయమని చాలా మందిని అడుగుతున్నా కూడా, మా ఇంటి ముందుకు వస్తున్న వాళ్ళని కూడా హెల్ప్ చేయమని అడుగుతున్నా కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, NDRF బృందం అనేసి చాలా మంది దిగారండి. జనాలకైతే ఏం లోటేం లేదు. కాకపోతే వాళ్ళు చేస్తున్న పనులు ఏంటంటే, మెయిన్ రోడ్ ఏవైతే ఉంటుందో, ఫ్లైఓవర్, మనకి సింగినగర్ ఫ్లైఓవర్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లైఓవర్ దగ్గర మటుకి కుప్పలు తెప్పలుగా ఉన్నారు. అంటే అడుగడుక్కి NDRF బృందం ప్రతి ఒక్కరు కూడా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే 3 రోజులు నేను లోపలే ఉన్నాను కదా, అరే బహుశా ప్రభుత్వం ఏంటి ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది, అసలు లోపలికి మనకి ఇంత దగ్గరలో ఉండే వాళ్ళకే ఇంత కమ్యూనికేషన్ లేకపోతే వాళ్ళకి తినడానికి తిండి కానీ, వాళ్ళకి టయానికి వాటర్ సప్లై కానీ, తాగడానికి నీరు కానీ, ఏదైనా కానీ, చిన్నపిల్లలు ఉంటారు, వీళ్ళందరికీ కూడా ఎటువంటి కేరింగ్ అనేది తీసుకోవట్లేదు. ఏంటి పరిస్థితి, సిచ్యువేషన్? మనం ఇక్కడే ఉంటే మనకే ఇలా ఉందండి. ఇంకా లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళకి, ఇంకా మనకన్నా అనుకున్న వాళ్ళ ప్రాంతాల్లో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటనేది నేను ఆలోచిస్తూ ఉన్నా. అయితే ఈ NDRF బృందం అంతా కూడా అక్కడ ఫ్లైఓవర్ మీద అంతా కూడా వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అడుగడుక్కి ఎంతో మంది గుంపులుగా ఉన్నారు. వాళ్ళు చేస్తుంది ఏంటయ్యా అంటే, వచ్చేపోయే జనాలందరినీ కూడా సర్దుబాటు చేసి వాళ్ళని పక్కకు పంపించడము. ముఖ్యంగా ఎవరైతే ఈ వరదకి బాధితులై ఉంటారో వాళ్ళందరినీ కూడా
వాళ్ళు పాపం ఈదుకొని ఎవరి సామాన్లు వాళ్ళే తెచ్చుకోవాలంటే, నీకు దాహం వేస్తుందంటే నీ వాటర్ బాటిల్ నువ్వే తెచ్చుకో. నీకు ఇప్పుడు పిల్లడికి పాలు కావాలంటే, పసిపిల్లలకి పాలు కావాలంటే, నీకు పాలు కావాలంటే పోయి నువ్వే తెచ్చుకోవాలి. అది ఎంత అంటే వరద తీవ్రత ఎంత ఉంది ఏంటనేది కూడా అవసరంలా. ఈదుకుంటూనో లేకపోతే ఏదో ఒకటి ఆధారం చేసుకోనో అట్లా ఈత వచ్చినోడు ఈదుకుంటూ వెళ్తాడు. ఈత రానోడు ఏం చేస్తాడండి? కూర్చుంటాడు. పస్తులతో కూర్చోవలసిందే. ఇలా అక్కడున్న పరిస్థితి అది ఉందండి. ఏది కూడా సమయానికి అందించలేనటువంటి పరిస్థితి ఈ రోజు విఫలమయ్యారని నేను గట్టిగా చెప్తున్నాను. ఈ ప్రభుత్వం సిబ్బంది మటుకి అక్కడ ఉండి బాధితుల్ని దగ్గరికి తీసి బాధితులకి ఫెసిలిటీస్ అందించే విధానంలో నిర్లక్ష్యం వ్యవహరించారు. వాళ్ళని ఏదన్నా అవసరమైతే వాళ్ళు ఈదులాడుకుంటూ వచ్చి ఈత కొట్టుకుంటూ వచ్చి ఆ రాళ్లలో నడిచి ఆ నీళ్లలో ఏదో అవస్థలు పడి కుటుంబం కోసం, ఇంట్లో పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు, అనారోగ్య పెద్దలు ఉంటారు, వాళ్ళకి కంపల్సరీ మెడిసిన్స్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ ఎవరో ఒకళ్ళు ధైర్యం చేసుకుని ముందుకు వస్తే వాళ్ళకు కూడా అక్కడ ఫెసిలిటీస్ ఇవ్వకుండా ఫ్లైఓవర్ దాకా నడిపించడానికి, అట్లీస్ట్ అక్కడ నుంచి వెళ్ళడానికి బైక్ ఫెసిలిటీస్ కానీ, బైకులు కానీ ఇవేమి వేసుకెళ్ళడానికి ఉండదు. కానీ అక్కడ నుంచి ఏమన్నా బైకుల్ని ఏర్పాటు చేయొచ్చు కదా. వాళ్ళకి కావాల్సినవి సమకూర్చుకోవాలంటే వీళ్ళు ఎలాగో ఇవ్వనప్పుడు వాళ్ళన్నా వెళ్ళి సమకూర్చుకోవాలంటే అక్కడ నుంచి వాళ్ళు నడవకుండా అక్కడ నుంచి ట్రాన్స్పోర్టింగ్ అంటే ఆటోలు కానీ బైక్స్ కానీ ఏదో ఒకటి ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది. అవేమీ లేకుండా ఫ్లైఓవర్ అంతా కూడా నడుచుకుంటే లేదు. ఇది జాతరలాగా, ఇదేమన్నా తిరణాలా? బాధితుల్ని మీరేం చేయడానికి వస్తున్నారు? అధికారులు బాధితులకి ఫెసిలిటీస్ ఇవ్వడానికి వస్తున్నారా? వాళ్ళకి సపోర్ట్ గా మీరు చేయడానికి వస్తున్నారా? లేదంటే మీరు ప్రభుత్వ బృందాల్లాగా, ప్రభుత్వ అధికారుల్లాగా, విఐపి లాగా వస్తే ఈ సిబ్బంది అంతా కూడా వాళ్ళని సర్దుబాటు చేయడానికి, వాళ్ళ కార్లని అలౌ చేయడానికి వాళ్ళు అక్కడికి వచ్చి ప్రెస్ ముందు ప్రెస్ మీట్లు పెట్టుకొని వాళ్ళు ఫోటోలు దిగి 4-5 ఫోటోలు దిగి మేము ఇదిగోండి మేము బాధితుల ప్రాంతాలకి వెళ్ళాము, మేము వెళ్ళి పరామర్శించాము, అక్కడ 4 పులిహార పట్లాలు పనిచేస్తే మేము ఇక్కడ సహాయ సహకారాలు అందించేసాము అని చెప్పేసి ఏదో 4-5 ఫోటోలు తీసేసి 1-2 వీడియోలు తీసేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేసి న్యూస్ ఛానల్స్ లో అప్లోడ్ చేసేస్తే సరిపోతుందా? అంటే నిజంగా బాధితులకి మీరిచ్చే సహాయ సహకారాలు ఎంతవరకు అందుతున్నాయి? దాన్ని ఎంతమంది పొందుతున్నారు? లోతట్టు ప్రాంతాల్లో ప్రజలందరికీ న్యాయం జరిగిందా? పెద్దవాళ్ళకి న్యాయం జరిగిందా? ఏంటండి ఈ రోజు మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకి తీసుకెళ్ళండి అయ్యా అని బతిలాడుకోవాల్సి వస్తుంది. సురక్షిత ప్రాంతాలకి మమ్మల్ని చేర్చండి, మా ఇంట్లో పసిపిల్లలు ఉన్నారు, మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, మా ఇంట్లో పేషెంట్లు ఉన్నారు, మమ్మల్ని తీసుకెళ్ళండి, మమ్మల్ని బోట్లు ఎక్కించుకోండి అని బతిలాడి ఎదురిచ్చే డబ్బులు ఈ రోజు డిమాండ్ అని నిజంగా చెప్తున్నాను. గవర్నమెంట్ అంటే నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో వచ్చి వాళ్ళ హవా చూపించుకోవడానికో వాళ్ళ బిల్డప్ ఇచ్చుకోవడానికో కాదండి. అక్కడ ఉన్నటువంటి బాధితులకి న్యాయం చేయాలి, వాళ్ళకి ఏం అవసరమో దగ్గరుండి చూసుకోవాలి, సిబ్బందిని ఏర్పాటు చేయాలి. ఇవేమి చేయకుండా కేవలం ఫోటోలకి వీడియోలకి పరిమితం అయిపోయి మేము వచ్చామా లేదా ప్రెజెంటేషనా, వచ్చారా లేదా అనేది ప్రెజెంటేషన్. ఇంకొక విషయం ఏంటంటే మరీ విచిత్రం, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే ఎవరండి? బోండా ఉమా గారు. బోండా ఉమా గారు వచ్చి ఇంతవరకు మొహం చూపించింది లేదు. మా ఎమ్మెల్యే గారు బోండా ఉమా గారు ఇంతవరకు మొహం చూపించింది లేదు. మరి ఏం చేస్తారండి నాయకులందరూ, ఈ అధికారులందరూ దేనికండి రావడం? చెప్పండి. ఆయనకు బాధ్యత ఉందా లేదా? మేము ఓటేసి గెలిపించుకున్నప్పుడు